ఫ్రెండ్స్ కేవలం 999 రూపాయలకి ఇలాంటి 2-in-1 ఇయర్ బడ్స్ ని ఎలా తీసుకొచ్చారో నాకైతే ఇప్పటికీ అసలు అర్థం అవ్వట్లేదు. కేవలం ఒక 999 రూపాయలకి మీకైతే ఇయర్ బడ్స్ తో పాటు కేసులో మీకు ఒక స్మార్ట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే యూస్ చేసి మీరు చాలా పనులు అయితే చేసుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో చాలా క్లారిటీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఈ 999 రూపాయల ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయి, డిస్ప్లేలో మనకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీకు చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే మ్యాటర్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మన అన్బాక్సింగ్ చెప్పే గ్యాడ్జెట్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ దీంతో కవర్ ఉంది తీసేద్దాం. ఫ్రెండ్స్ ఈ బాక్స్ మీద దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇటు సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ స్మార్ట్ బీ ప్రీమియం క్వాలిటీ ఇయర్ బడ్స్ అని ఉంది. అప్ టు 140 అవర్స్ మనకి టాక్ టైమ్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు స్మార్ట్ బడ్స్. అలాగే ఇందులో మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు ఒక 1000 లోపే ఈ ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. నేనైతే 999 రూపాయలు పెట్టి కొన్నాను. ఇప్పుడైతే ఇటు సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇవైతే మీరు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి కాల్స్, అలాగే పొజిషనింగ్, స్టాప్ వాచ్, అలాగే వెదర్, వాల్ పేపర్, టచ్, టైమర్, అప్లికేషన్స్, అలాగే మనకి ఇన్ ఇయర్ స్టైల్, అలాగే మెసేజ్, స్టాండ్ బై డ్యూరేషన్, గేమింగ్, ఇలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈ బాక్స్ మీద అయితే ఉన్నాయి. చూద్దాం ఇవన్నీ దీంట్లో సపోర్ట్ చేస్తాయా లేవా అని మనం అయితే చూద్దాం. ఈ బ్యాక్ సైడ్ చూస్తే మనకి దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకి 3999 ఉంది. అంటే మనకి 4000, బట్ ఇది 1000కి అయితే వస్తుంది. ఇప్పుడైతే స్టిక్కర్ తీసి మనం బాక్స్లో కంటెంట్స్ ఏమి ఉన్నాయి, అలాగే ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎవ్రీథింగ్ అయితే మీకు కవర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి ఇందులో ఇయర్ బడ్ కేస్ ఉంది, అలాగే దీంతో పాటు మనకి దీంట్లోనే డిస్ప్లే అయితే ఉంది. ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడడానికి మనకి ఐఫోన్స్లో వచ్చే కేబుల్ లాగైతే ఉంది. మనకి టైప్ సితో అయితే వస్తుంది. వీళ్ళైతే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందరి దగ్గర టైప్ సి అడాప్టర్ ఉండదు కాబట్టి వీళ్ళు టైప్ సి టు టైప్ ఏ కేబుల్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకంతే ఆ బాక్స్లో ఏం లేవు. ఇక్కడ మనకి ఒక స్టిక్కర్ అయితే ఉంది. ఇక్కడ స్టిక్కర్ స్మార్ట్ బీ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బాక్స్లో కంటెంట్స్ అయితే ఏం లేవు. ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ అయితే మనకైతే ఇలా ఉంటాయి. దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే టాప్లో చూసుకుంటే మనకి 2 ఇంచెస్ మనకి టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసి మనం చాలా రకాల పనులు అయితే చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టాలి. అలాగే సైడ్ చూసుకుంటే ఒక బటన్ ప్రొవైడ్ చేస్తారు, పవర్ ఆన్ చేయడానికి, పవర్ ఆఫ్ చేయడానికి, అలాగే బ్యాక్ రావాలన్నా ఈ బటన్ యూజ్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ కేసుని ఎక్కడ పెట్టి మర్చిపోయాం అనుకోండి, మనకి ఫోన్లో ఒక యాప్ అయితే ఉంటుంది. దాని నుంచి అయితే మనం దీన్ని ఫైండ్ చేసుకోవచ్చు. దీని నుంచి సౌండ్ అయితే వస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడడం, మ్యూజిక్ వినడం లాంటివి అయితే చేయలేము దీని నుంచి అయితే. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే స్మార్ట్ బీ అని వీళ్ళ బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 2 హోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళైతే మనకి బాక్స్ లో ల్యాండర్ స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం దీన్ని కనెక్ట్ చేసుకుని క్యారీ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి రబ్బర్ తో అయితే వస్తుంది, బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక మనం ఈ కేసును ఓపెన్ చేస్తే డిస్ప్లేలో మనం కేసును ఓపెన్ చేసినట్లు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకి ఇయర్ బడ్స్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి ఇవి ఇన్ ఇయర్ టైప్ తో అయితే వస్తాయి. మనకి ఇయర్ బడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫిట్టింగ్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది మీకు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ టచ్ కంట్రోల్ యూస్ చేసి మనం అయితే వాల్యూమ్ని తగ్గించడం, పెంచడం, అలాగే నెక్స్ట్ సాంగ్ కి ప్రీవియస్ సాంగ్ కి, అలాగే మనం గూగుల్ అసిస్టెంట్ ఆన్ చేయడం, అలాగే గేమ్ మోడ్, మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్ అని ఇలా అయితే మనం మార్చుకోవచ్చు. ఇవి ఎలా యూస్ చేయాలో మీకు చెప్తాను. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడైతే మనకి మైక్స్ అయితే ఉన్నాయి, సైడ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇయర్ బడ్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఈ కేసులో ఉన్న డిస్ప్లేలో ఫీచర్స్ ఏమున్నాయో మనం అయితే చూద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే క్వాలిటీ కోసం మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి 1000 రూపాయలకు వచ్చే డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి 2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రీ ఇన్ బిల్ట్ గా వీళ్ళైతే 4 వాల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వాల్ పేపర్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకైతే వాల్ పేపర్స్ అయితే వస్తాయి. మీకు ఇష్టం వచ్చింది అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. 4 అయితే ఉంటాయి, ఎక్కువ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇందులో కొన్ని లైవ్ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. మనకి లైవ్ వాల్ పేపర్ లేదా మనం లైవ్ వాల్ పేపర్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు కేసు నుంచి డైరెక్ట్ గా. అలాగే మీరు మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, బాటమ్ నుంచి టాప్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అయితే కనపడుతుంటాయి. ఒకవేళ మీరు టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తారనుకోండి, ఇక్కడ మనకి కంట్రోల్ సెంటర్ లో ఫోన్ కాల్, ఇక్కడ మన సౌండ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, అలాగే డిస్ప్లే బ్రైట్నెస్, అలారం సెట్టింగ్స్, ఇవన్నీ ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ చేయవచ్చు డైరెక్ట్ గా అయితే. అలాగే మనం రైట్ నుంచి లెఫ్ట్ కన్నా అనుకోండి, ఇక్కడ నుంచి అయితే మనం మ్యూజిక్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ నుంచి అయితే మన సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, మనం మ్యూజిక్ వినేటప్పుడు మనకి ఇష్టం వచ్చిన సౌండ్ ఎఫెక్ట్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి వెదర్ రిపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి టైమర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో మనకి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. యాప్స్ ని మనం యూజ్ చేయాలంటే జస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ మనకి యాప్స్ అయితే కనపడుతూ ఉంటాయి. యాప్స్ అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫోన్ యాప్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ యాప్ యూజ్ చేసి మనం అయితే డైరెక్ట్గా కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డైల్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే మనకి కాల్ హిస్టరీ ఉంది. ఇక్కడ మనం డైల్ చేయాలనుకుంటే జస్ట్
మనం నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం ఫోన్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకైతే డైరెక్ట్ అయితే మన మొబైల్ నుంచి అయితే కాల్ అయితే వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మొబైల్ నుంచి కాల్ అయితే వెళ్ళింది. ఇలా అయితే మనం డైరెక్ట్గా అయితే డయల్ చేసి మన కాల్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఫోన్ కాల్స్ వచ్చిన ఈ డిస్ప్లే నుంచి అయితే మనకి ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. అలాగే మనకి ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే మనకి ఫోన్ కాల్ అయితే కనపడుతుంది. ఒకవేళ మనం ఆన్సర్ చేయాలనుకుంటే ఆన్సర్ చేయొచ్చు, కాల్ని కట్ చేయాలంటే కట్ చేయొచ్చు. ఒకవేళ మనం ఆన్సర్ చేసామనుకోండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. మనకి ఇయర్ బడ్స్ నుంచి అయితే మనం కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనకి ఇయర్ బడ్స్ నుంచి మొబైల్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఇయర్ బడ్స్ నుంచి మనకైతే కాల్ అనేది మొబైల్కి అయితే డైరెక్ట్ షిఫ్ట్ అయితే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మొబైల్లో ఉన్న ఇయర్ బడ్స్ నుంచి అయితే మనకి వాయిస్ అయితే వినపడుతుంది. ఒకవేళ మనకి ఇయర్ బడ్స్ నుంచి వినపడాలంటే జస్ట్ దీంతో క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి మనకి ఇయర్ బడ్స్కి అయితే వెళ్ళిపోతాయి. ఇయర్ బడ్స్ నుంచి మనకి ఆ కాల్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఇలా అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. ఇక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, మన మొబైల్లో ఉన్న ఒక 15 కాంటాక్ట్స్ అయితే మన మొబైల్లో ఉన్న ఒక 15 కాంటాక్ట్స్ అయితే డైరెక్ట్గా అయితే దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్లో ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇందులో కాంటాక్ట్స్ ఉంటే మనకి ఫేవరెట్గా మనం పెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే నెంబర్ టైప్ చేయకుండా కాంటాక్ట్స్ నుంచి అయితే మనం కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ నేమ్ చూసుకుంటే ZWSVIBE అని ఉంది, బట్ ఇది మనం అనడానికి కూడా అనేలాగలేదు, కొంచెం డిఫరెంట్గా అయితే నేమ్ ఉంది. ఈ యాప్ అయితే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక, ఒకవేళ మీరు కేసుని ఈ ఫోన్తో కనెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఈ కేసులో మనకి యాప్స్లో ఒక క్యూఆర్ కోడ్ యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో ఈ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డివైస్ ఉంది కదా, ఈ డివైస్ మీద క్లిక్ చేయండి. ఈ డివైస్ మీద క్లిక్ చేసాక ఇలా అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఆప్షన్ అయితే వస్తుంది. దీంతో క్లిక్ చేశారనుకోండి, మీకైతే క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అయింది కదా, జస్ట్ ఇక్కడ ఈ కేసులో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్ట్ అయ్యాక ఈ మొబైల్ యాప్ నుంచి మనం ఏమి యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ చూసుకున్న మనకి ఫైండ్ ఇయర్ ఫోన్ కేస్, రిమోట్ కంట్రోల్ ఫోటోగ్రఫీ, కాంటాక్ట్ సింక్ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్ పుష్, డో నాట్ డిస్టర్బ్, హెల్త్, అబౌట్ సాఫ్ట్వేర్, ఇలాంటి ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. డైరెక్ట్ గా అయితే మీరు ఈ యాప్ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ మొబైల్ యాప్ తో అయితే మీకు పెద్ద పని ఉండదు. ఇందులో ఉన్న మనకి డిస్ప్లే ఉన్న ఆప్షన్స్ మనకి ఆల్మోస్ట్ అయితే, ఇక మీరైతే మ్యూజిక్ ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంగ్ కి, ప్రీవియస్ సాంగ్ కి, అలాగే వాల్యూమ్ తగ్గించడం, పెంచడం. ఇప్పుడైతే నేను ఒక సాంగ్స్ అయితే పెడతాను. ఇక్కడ నుంచి మనం ప్లే చేసామనుకోండి, మనకి మొబైల్లో కూడా ప్లే అవుతుంది. మనం పాస్ చేస్తే ఇక్కడ కూడా పాస్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కేసులో వాల్యూమ్ అనేది మనం క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి వాల్యూమ్ అయితే మొబైల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మనం డిక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే డిక్రీజ్ చేయొచ్చు. ఇది ప్రెస్ చేసామనుకోండి, మనకి బ్యాక్ అయితే వస్తుంది. అలాగే మనం కేసు నుంచే కాదు, ఈ ఇయర్ బడ్స్ నుంచి కూడా మనం అయితే వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేయొచ్చు. ఇది మనకి రైట్ ఇయర్ బడ్. ఒకవేళ మీరు రైట్ ఇయర్ బడ్ని ఇలా స్వైప్ చేశారనుకోండి, మీకు మొబైల్లో వాల్యూమ్ అనేది మీకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. మీరు ఇలా స్వైప్ చేయాలి, టాప్ నుంచి బాటమ్కి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది మొబైల్లో. ఒకవేళ మీరు వాల్యూమ్ అనేది తగ్గించాలనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ని మీరు ఇట్లా అయితే స్వైప్ చేయాలి, టాప్ నుంచి బాటమ్కి. వాల్యూమ్ అనేది మీకు తగ్గుతుంది. లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఇయర్ బడ్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి కెమెరా షటర్ బటన్ లాగా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం మొబైల్లో కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి, ఇలా కెమెరా ఓపెన్ చేసి మనం దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి కెమెరా ఫోటో అయితే పడిపోతుంది, డైరెక్ట్ అయితే ఫోటో పడుతుంది. పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి లాక్ సెట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీన్ని ఎనేబుల్ చేసి మీరు మీకు కావాల్సిన పాస్వర్డ్ మీరు ఇచ్చారనుకోండి, ఇలా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ నేను ఈ బటన్ ని ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే లాక్ అయిపోయింది. నేను ఓపెన్ చేయాలంటే జస్ట్ ఈ పాస్వర్డ్ అయితే నేను టైప్ చేయాలి. ఇలా టైప్ చేస్తే నాకైతే అన్లాక్ అయితే అయ్యింది. ఇలా మనం పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి డిస్ప్లేలో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. 1000 కి వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా చూసారుగా అన్బాక్సింగ్ అండ్ అలాగే దీంట్లో డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ ఏంటో మీరైతే తెలుసుకున్నారు కదా. బట్ నాకు అంతా బాగానే ఉంది. నేనైతే 10 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే ఈ కేసులో బ్యాటరీ అని చెప్పొచ్చు. డిస్ప్లేని మనం ఎక్కువ శాతం యూజ్ చేస్తే బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్ గా అయితే డ్రైన్ అయితే అవుతుంది. ఇక సౌండ్ క్వాలిటీ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే సౌండ్ క్వాలిటీ అనేది మనకి ప్రైస్ పాయింట్ లో మనం ఓకే అని చెప్పొచ్చు. బట్ ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి ఇందులో డిస్ప్లే ఉంటుంది కాబట్టి, బట్ మనం డిస్ప్లే అలాగే ఇయర్ బడ్స్ రెండు కేవలం 999 రూపాయలకి అయితే వస్తున్నాయి కాబట్టి మనం అయితే అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అయితే అవ్వాలి. సౌండ్ క్వాలిటీ, టచ్ కంట్రోల్స్, ఎవ్రీథింగ్ డిస్ప్లేలో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు చెప్పేది ఇదే, ఇవి మనకి స్మార్ట్ బీ అనే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ అనేది మనకి సర్వీస్ సెంటర్లో అయితే ప్రొవైడ్ చేయదు, బట్ వారంటీ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తారు. ఒకవేళ పాడైపోయింది అనుకోండి, అది మీకు మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకునే విధంగా ఉండదు. మీరైతే కస్టమర్ కేర్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్ళి సర్వీస్ అయితే చేస్తారు.
బట్ అది మనకి అవుతుందో కాదు గ్యారంటీ లేదు. బట్ ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ ఉంది కావాలనుకుంటే మాత్రం కొనండి. సర్వీస్ సెంటర్లో మాకు ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు సర్వీస్ కావాలనుకుంటే మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి స్మార్ట్ బియర్ బ్రాండ్ అనేది మనకి అంత రెస్పాన్స్ అయితే ఉండకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మీ సొంత నిర్ణయంతో మీరైతే తీసుకోవాలవుద్దని మీరైతే ఆలోచించండి. బట్ నాకైతే వర్త్ అనిపించింది. 999 రూపాయలకైతే ఇది చాలా బాగుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. బట్ మీరు కొనాలని కూడా కొనొచ్చు. ఇది ఫ్రెండ్ ఈ స్మార్ట్ బ్రీ బ్రాండ్కి సంబంధించిన 2-in-1 TAWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అలాగే టెక్ గ్యాజెట్స్, ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.